నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగిల కార్యక్రమం మొదలై నిన్నటికి 947 రోజులైందండి. ఈ రోజు 948వ రోజు. ఈ గీతా జ్ఞానగిల కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించాలని కోరుతున్నానండి. కొంచెం మోస్ట్ ఆఫ్ ద టైం నేను సైలెన్స్ లో ఉంటాను. గురువు గారు మంచిదండి. మీరు ముందు రెస్ట్ తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు. కుడిపూడి నాగేశ్వరరావు గారు, ఈ జ్ఞానయజ్ఞానికి మనం సహజంగానే నగారా మోగింది కానీ ఇంకేదైనా శ్రోతలు మనకు ఇచ్చినటువంటి జ్ఞానయజ్ఞం పైన కాంప్లిమెంట్ ప్రతి అధ్యాయం ప్రారంభంలో మనకు ఆనవాయితీ కనుక మీరు ఏదైనా ఇంతకు ముందు రికార్డు ఉంటే కూడా జ్ఞానయజ్ఞ యొక్క ప్రశంసనీయాన్ని గురించి పెట్టండి. రైట్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత ఆంధ్ర జ్ఞానేశ్వరి విశేష వ్యాఖ్య అచల సమన్వయము శతదినోత్సవ సందర్భము జ్ఞానయజ్ఞము జరిగేనమ్మ గేయము. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా, జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. నేను లేశమైనా చూడ కనిపించదమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. మునుగానులెందరో త్రివిధ సమిదల నొసగి, మునుగానులెందరో త్రివిధ సమిదల నొసగి, జనన మరణ రహిత విస్సులను బొంది, వినియుకనిన వారలకును తాపములు చల్లార్చుటకును, వినియుకనిన వారలకును తాపములు చల్లార్చుటకును, వినక చెనకుచునున్న వారలు పొందుటకు అసాధ్యమైన జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. నేను లేశమైనా చూడ కనిపించదమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా.
బాలబానుని తోటి సాటి మేలవు సమయ పాలన నందు సరి అయిన మేటి. బాలబానుని తోటి సాటి గోలా ఇంద్రియ తాతి నాపు సంకల్పముతో, గోలా ఇంద్రియ తాతి నాపు సంకల్పముతో జాలా జగతిక చాలా వాటముగా స్వల్పంబై చాలు ఇక జంజాల మేలని మేలగు గురుకీలుతోటి, చాలు ఇక జంజాల మేలని మేలగు గురుకీలుతోటి నాలుగు మహావాక్యములను మీరిన దాన్నుండజూప జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. నేను లేశమైనా చూడ కనిపించదమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. జ్ఞానేశ్వరుల గీతామృత దానికాధారంబగు కృష్ణ శ్రీ భగవద్గీత. జ్ఞానేశ్వరుల గీతామృత రాణి పోని బయలు లేక తోచిన ఎరుక, రాణి పోని బయలు లేక తోచిన ఎరుక దీని విధమును తెలిపి దాని వివరము బాపి గనుడు కృష్ణ దేశికేంద్రుల కందార్థములు తరచి, గనుడు కృష్ణ దేశికేంద్రుల కందార్థములు తరచి వినయముగమును అచల పెద్దల భావమును మనకందజేయ జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. నేను లేశమైనా చూడ కనిపించదమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. ఇంతలోనయ్యే శతనాళ్ళు వింతగా కుంటే ఇది గురుదేవునికే చెల్లు. ఇంతలోనయ్యే శతనాళ్ళు అంతటా కలదాన్ని ఇంతలో చూపించి, అంతటా కలదాన్ని ఇంతలో చూపించి కంతాలో గల చిన్న పాప చూపును మార్చి అంత ఇంతన రాని వారలు సహజాచల శ్రీరాజయోగి, అంత ఇంతన రాని వారలు సహజాచల శ్రీరాజయోగి పూజారి వెంకటేశ గురుని ఎంతని సన్నుతించేదా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. నేను లేశమైనా చూడ కనిపించదమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. జ్ఞానయజ్ఞము జరిగేనమ్మా. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. రచన అభయానంద శ్రీ చిట్టేటి కోదండరామయ్య. గానం శ్రీమతి కవిత. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 948వ రోజు 2023 అక్టోబర్ 7 శనివారం రోజున శ్రద్ధాత్రయ విభాగం అనేటువంటి 17వ అధ్యాయాన్ని
ప్రారంభించేదానికి ముందుగా కృష్ణదేశికేంద్రుల 56వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నేనే తానైతే నావలే ఈ నేలే నట్టి బ్రహ్మ నేననుకున్నే, నేనందు నేను లేనిదే మేలు జగత్తులైతో చిమృషనవు కొంచెం. ఇక్కడ కృష్ణదేశికేంద్రులు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఇలా ప్రారంభిస్తున్నారనమాట. చూడండి, 56వ కందపద్యం. నేనే తానైతే, చూడండి, నేనే తానైతే నా వలె ఈ నేలేనట్టి బ్రహ్మ అంటే పరిపూర్ణం. నేననుకున్నే, నేనందు నేను లేనిదే మేను జగత్తులైతో మృషనవు కొంచెం లేక మృషనవు చుందున్. అంటే ఇక్కడ నేను అనే పదానికి మొదట చెప్పినటువంటి నేను ఎరుక, షోడసి, మూలము లేకనే గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు. తానైతే అంటే ఈ యొక్క అబద్ధపు గుర్తు ఎందుకు పరిపూర్ణం కాకూడదు అని చాలా మంది వాదిస్తారేమోనని ఆయన చాలా స్పష్టంగా ఇది అది కాదు, అది ఇది కాదు అని చెప్పడానికి ఈ కంద పద్యాన్ని ఉపయోగించారు. చూద్దాం. నేనే తానైతే అంటే నేను అని ఎరగబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు, ఎరుక అచల పరిపూర్ణంగా చెప్పబడడం నిజమైతే మరి అది కూడా దాన్ని ఏం చెప్తున్నారు? ఈ నే లేనట్టి బ్రహ్మ అంటే పరిపూర్ణం అండి. ఇక్కడ ఏమంటారంటే, నిన్న ఒక సందేహం వెలిబుచ్చారు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. కాంప్లికేటెడ్ గా రచించారు, బాగుంది. ఇది ఇక్కడ నాగేశ్వర ప్రసాద్ గారికి మాత్రమే కాదండి. మీరు అనుకోవచ్చు నాగేశ్వర ప్రసాద్ గారికి అర్థం కానందువల్ల అలా మాట్లాడుతూ కాదు. వేదాంతం ఎప్పుడు అంత ముడిపడి ఉంటుందండి. మీకు తెలుసు, 3వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నించిన ప్రశ్న, కావూరు నాగేశ్వర ప్రశ్న ఒక్కటే. చూడండి ఏమంటాడు. వారు చెప్పినటువంటి మాట అంత సులభంగా తీసిపడేసేదానికి లేదు. కుడుపు నాగేశ్వరరావు గారు 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 2 తీసుకొని చూడండి. సేమ్ డైలాగ్ అంత ఈజీగా ఒక శ్రోత నుంచి వచ్చినటువంటి ప్రశ్నను లేక మాటను అంత సులభంగా తీసిపడేసేదానికి వీలు లేదండి. అది అర్జునుడు చెప్పినటువంటి మాటే వారి నోట్లో వచ్చింది, ఏమనుమానం లేదు. మీరు చూడండి, ఇప్పుడు 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 2 చూసుకోండి. ఇదో చూడండి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసివ మే తది ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నయం. ఆయనకు కావాల్సింది కూడా శ్రేయస్సే, కావూరు నాగేశ్వర ప్రసాద్ కావాల్సింది కూడా శ్రేయస్సే. కానీ శ్రేయస్సు కోరేవాడి యొక్క ఆర్తి అలా ఉంటుందండి. చూడండి, ఆరోగ్యం బాగలేకపోతే కూడా, అనారోగ్యంతో బాధపడుతూ కూడా నేను కనీసం మ్యూట్ అయ్యి వింటూనన్నా ఉంటాను, కానీ వినకుండా పోయేది మాత్రం లేదనేసి మళ్ళీ వచ్చి ఇందులో ఉన్నారు అంటే అర్జునుడికి ఉన్న ఆసక్తి కూడా ఇలాంటిదేనండి. ఆసక్తి వల్ల సద్గురువుని తిరిగి ప్రశ్నించేటువంటి తత్వం ఆ రోజు అర్జునుడికి తప్పలేదు, ఈ రోజు పూజారి వెంకటేశానికి తప్పలేదు, కావూరు నాగేశ్వర ప్రసాద్కి తప్పలేదు. అంత ఆర్తి ఉన్నప్పుడు మాత్రమే గురువు గారిని నిర్మోహమాటంగా ప్రశ్నించేటువంటి ఆ యొక్క తత్వం ఉంటుంది. దీనికి
చూసుకోండి. వ్యామిశ్రేణేవ అంటే అర్థం ఏంటంటే, కృష్ణ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తావయ్యా నువ్వు. చూడండి, నిన్న వారు అడిగిన దానికి దీనికి వాడు తెలుగులో అడిగారు, ఈయన సంస్కృతం అడిగారు, అంతే కదా. వ్యామిశ్రేణేవ వాక్యన బుద్ధిం మోహయశివమే అంటే గురువు కన్ఫ్యూజ్ చేసేవాడా? బాగా చూడండి, మరి ఆయనకే తప్పలేదు ఈ వారు అడగడం. వ్యామిశ్రేణేవ వాక్యన బుద్ధిం మోహయశివమే, కలగా పులగమైనటువంటి నీ వాక్యాలతో నేను కన్ఫ్యూజ్ అవుతున్నానయ్యా. బాగా చూడండి, కలగాపులమైన వాక్యాలతో కృష్ణుడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, అర్జునుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడా అండి? కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అతని స్థాయికి అతనికి బోధించలా. అంతే. ఇప్పుడు మన స్థితి కూడా అదే కదా. ఆ టెర్మినాలజీ గురించి గురుగారు, ఏమని ఆ టెర్మినాలజీ భగవద్గీత లేదు లేదు, భగవద్గీత ప్రమాణం మీకు. మీరే అర్జునుడు, మీరే అర్జునుడు, నేనే అర్జునుడు. అక్కడ ఏమడుగుతున్నారు? వ్యామిశ్రేణేవ వాక్యేన అంటే అంతకుముందు సాంఖ్యయోగం 72వ శ్లోకంతో 2వ అధ్యాయంతో అయిపోయిందండి. భగవద్గీత సారాంశం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఈ జ్ఞాన యజ్ఞంలో ఎన్నో సార్లు సూచనలు పూర్తయినాయి. కానీ మరి సేమ్ ఇదే డైలాగ్ మీది కూడా భగవద్గీతలోనే ఉంది కదా ఈ క్లారిటీ. కలగాపులగమైన వాక్యాలతో నన్ను మోహానికి గురి చేస్తున్నట్లున్నావు ఇవ, కాంప్లికేషన్ చేసేటట్టు రచించారు. మీరు చెప్పింది సేమ్ డైలాగ్, సేమ్. ఇప్పుడు అదే అంటున్నారు, మీరు చెప్తే చక్కగా అర్థం అవుతుంది మాకు, అలా వాళ్ళు ఎందుకు సరళంగా రాయలేదు అని అడుగుతున్నాడు. అదే ప్రశ్న ఆయన అడిగింది కూడా ఆ రోజు. 2వ అధ్యాయానికి అయిపోయింది దాన్ని, మళ్ళీ 3వ అధ్యాయం నుంచి ఎందుకు కొనసాగింది? 2వ అధ్యాయానికి అయిపోయింది భగవద్గీత. యశా బ్రాహ్మీ స్థితి పార్థ అంటే ఇదే పరిపూర్ణ స్థితి, నువ్వు పోవయ్యా, హాయిగా పని చూసుకోబోవాయా అంటే ఆయన ప్రశ్న మొదలెట్టాడు. ఏమని? నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ సేమ్ ఇదే డైలాగ్, మన డైలాగేనండి. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు ఒక్కొక్కసారి జ్ఞానం గొప్పదనిపిస్తుంది, ఒకసారి కర్మ గొప్పదనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా చెప్పేశాడు, ఆయన చెప్పేశాడు కన్ఫ్యూజన్ కూడా. ఒకసారి జ్ఞానం గొప్పదనిపిస్తుంది, ఒకసారి కర్మ గొప్పదనిపిస్తుంది. జాయసీ చేత్ కర్మ నస్తే మతా బుద్ధి జనార్దన. కృష్ణ, కర్మ కంటే జ్ఞానం గొప్పదైతే మరి నన్ను ఎందుకు ఘోరమైన కర్మ ఎందుకు చేయమంటున్నావు? ఎంతమందిని చంపని ఎందుకు చెప్తున్నావు? నీ యొక్క కలగాపులగమైన వాక్యాలతో నా బుద్ధి మోహానికి గురి అయినట్లున్నది. ఎంత పక్కన పెట్టి నాకు సులభంగా అది ఏకం వద నిశ్చిత్య, సులభంగా అర్థమయ్యేట్టుగా చెప్పవయ్యా అని ఆయన అడిగినట్లే ఈరోజు మీరు అడగడం సబబుగానే ఉంది. ఇక్కడ 56వ కంద పద్యానికి దీని ఎందుకు తెచ్చి చెప్పానంటే, నిన్న మీరు అడిగిన ప్రశ్న ఈ రోజు నిజంగానే శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పుకున్నానండి. నిన్న మీరు మేను జడం అజడం అని అనేటప్పటికీ రచన కన్ఫ్యూజన్ గా ఉంది అండి, మీరు నాకు వ్యాఖ్యానం చెప్పిన తర్వాత బాగా అర్థమవుతుంది, వాళ్ళే సులభంగా రాసేసి ఉండొచ్చు కదా అని మీ ప్రశ్న. అట్లా రాయడానికి వీల్లేదండి, అట్లా రాయడానికి వీల్లేదు. వంట ఎప్పుడు ఆహార పదార్థాలు ఉంటాయి, వంట చేసుకున్న తర్వాత తినడానికి మాత్రమే చేసుకుంటారు, ముందే చేసి స్టాక్ పెడితే పనికిరాదు. అట్లా ఇప్పుడు కూడా వేదాంతం గురు శిష్యుల మధ్యలో జరిగేటప్పుడు కాల ప్రమేయం లేకుండా కాలాతీతం అయిపోతాడు. తనకు తెలియకుండానే అదేంటి తనకు తెలియకుండానే పక్షి పిల్ల గుడ్డు పిల్లగా మారిపోతుంది, తనకు తెలియకుండానే పిల్లగా వచ్చేస్తుంది అంతే. అంతేగాని ఇది 21 రోజు పొదిగేది ఎందుకండి? ఇది ముందే నేరుగా పిల్లలు నడిచి ఆ తల్లిగడ్డలో నుంచి కోడిగడ్డలో నుంచి పిల్లలు నడిచి వచ్చేయచ్చు కదా, 21 రోజులు దీన్ని మనం కాపలా గాయాలనా అని అడగడానికి మనకు వీల్లేదు. ఎట్లంటే సద్గురువు సత్శిష్యుడు ఇద్దరు కూడా పరాకాష్ఠ చెందినప్పుడు, పరిపక్వత చెందినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అంటే గురు శిష్యులని భావించబడుతున్న మన ఇద్దరికి కూడా ఒకరు గురువుగా ఒకరు శిష్యుడిగా తెలియబడుతూ ఉంటామండి. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆ పిల్ల ఎట్లాగైతే గుడ్డుని పగలగొట్టుకుని అదే హాయిగా బయటకు వచ్చేస్తుందో ఆ విధంగా తేలిక పడిపోతుంది మనకు. అది రావాలంటే ఈ యొక్క కందపద్యం అర్థం కావాలి. ఇందులో కొంచెం చిక్కుగా కనిపిస్తుంది. ఇది భగవద్గీతలో అర్జునుడు కూడా ఇదే ప్రశ్నించాడు. శ్రోతలు కన్ఫ్యూజ్ కాబాకండి. నిన్న కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అడిగినంత ధైర్యంగా చనువుగా ఎవరు అడగలేకపోవచ్చేమో, ఎందుకంటే ఆయనకు 100 రోజులు అప్పుడే శతనాళ్ళు అయ్యేనా అని చెప్పారు ఇంతకు ముందు పాటలు కూడా. 100 రోజులు అయిపోయినట్టు మనకు కనిపిస్తా ఉంది, కానీ ఈ 100 రోజుల కంటే అతీతమైనది అటువంటిదే ఈ సూచన. చూడండి, నేనే తానైతే అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ అనబడే నేను గాని, పూజారి వెంకటేశం అనబడే నేను గాని పరిపూర్ణం కొత్తగా ఏది లేదు.
నేనే తానైతే అంటే నేను కొత్తగా పరిపూర్ణం అయ్యేది లేదండి. అయితే అంటే అయ్యేదే లేదా అంటే అదండి. నా దగ్గర ఈ విధంగా వ్యాఖ్యానం చేయించడమే కృష్ణ ప్రభువుల యొక్క ఉద్దేశం తప్ప నేరుగా ఆయన నేను చెప్పినంత రాస్తే ఎన్ని పుస్తకాలు అవుతాయి చెప్పండి. అట్లా ఎప్పుడు కూడా వ్యాఖ్యానం ద్వారానే, వ్యాఖ్యాత ద్వారానే, సద్గురువు ద్వారానే, సద్గురువు పలుకులకి అంతరార్థాన్ని శిష్యుడు అడుగుతూ ఉంటే, గురువు చెబుతూ ఉంటేనే సూచన అవుతుంది. కానీ గురుగారు, మీరు చేయగల అద్భుతమైన పని ఏంటంటే ఈ గ్రంథార్థాలను మీరు సరళమైన రీతిలో గ్రంథం చేస్తే చాలా మందికి మీకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదే 100 కంద పద్యాలు అక్కడ ఉంది, ఆల్రెడీ చేసి పెట్టింది. అదేనండి, క్లియర్ గా సరళమైన భాషలో. ఇక గ్రంథార్థాలను కూడా ఎవరు చదవరు, అలా ఉంటుంది. 292 కందార్థాలు ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పిన భాషలో తేటగా రాసేస్తున్నాము. ఓకే. కానీ వాళ్ళకు మీ అంత శ్రద్ధతో దాన్ని గురుముఖంగా విన్నటువంటి వాళ్ళకు చూస్తేనే అర్థమైపోతుంది. అదేనమాట. నెక్స్ట్ గురుగారు, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, నాగేశ్వరరావు గురుగారు. చెప్పండి. అదే అది కొంతమంది శ్రోతలు అన్మ్యూట్ అనేది దాని మీద క్లిక్ చేయక చాలా మంది ఓన్లీ వీడియో వింటున్నారు కానీ ఆడియో వినలేకపోతున్నారు. అది ఒక్కసారి అన్మ్యూట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి. అది ఒక్క మాట అనౌన్స్ చేయండి. అదే అవును, చాలా మంది రాలేదంటే నిన్న కూడా కంప్లైంట్ చేశారండి. వాళ్ళకి జాగ్రత్త చెప్పండి. అవును, మనం ఇన్ అయినప్పుడు శ్రోతలారా, ఇప్పుడు ఉండే వాళ్ళకే వినిపిస్తుంది కూడా, మిగతా వాళ్ళకి చెప్పండి. రాని వాళ్ళకి ఉండేవాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి. మనకు వచ్చినప్పుడు ఆ సెల్యులార్ డేటా అని ఉంది, దాన్ని టచ్ చేస్తే మనకు వస్తుంది. ఆ తర్వాత రికార్డింగ్ స్టార్ట్ అనేది మనకు సంబంధం లేదు, కానీ ఆ సెల్యులార్ డేటా ఉంది, దాన్ని ఏది నొక్కాలనో తెలియక ఓహో వీళ్ళు వినకుండా ఉండేదాన్ని నొక్కేస్తున్నారు కదా. తర్వాత వచ్చి గురుగారు, వైఫై నుంచి కనెక్ట్ అయ్యారనుకోండి, వైఫై డేటా కనెక్ట్ అని వస్తుందండి. కాబట్టి ఈ టెక్నికల్ పాయింట్స్ అంతా మీకు దగ్గర ఉండేటువంటి సెల్ తెలిసినటువంటి మీ పిల్లల దగ్గర కానీ, మీకు ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తెలుసుకోవాల్సిందే తప్ప, నాగేశ్వరరావు గారు చెప్పేది కూడా ప్రాక్టికల్ గా మీరు పాటించాలా, అంతే తప్ప నేను చేయగలిగింది ఏం లేదండి. అంటే ఇంకేం లేదు, టోటల్ గా 50 మంది వచ్చారు గురుగారు. ఉమాదేవి గారు, వెంకటేశ్వర్లు, పంతులు అని వీరిద్దరే అన్మ్యూట్ చేసుకోలేదు అనమాట. మిగిలిన వాళ్ళందరూ ఓకేనండి. ఇప్పుడు 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారు. అందులో మాక్సిమం చెప్పానండి కాల్ చేసి కొంతమందికి, అందుకనే వాళ్ళు రాగలిగారు. ఇంకొక 10 మంది వరకు ఇలాంటి సమస్యలు ఉన్నారండి, నేను కూడా మర్చిపోయినా. అదే ఉమాదేవి గారు, వెంకటేశ్వర పంతులు గారు వీరిద్దరూ అన్మ్యూట్ అవ్వలేదు అంతే. ఓకే. కాబట్టి వాళ్ళు దయచేసి అది సెల్యులార్ డేటా అనే దాన్ని ఏం చేయాలి, దాన్ని టచ్ చేయాలి. వైఫై నుంచి అయితే దాన్ని టచ్ చేయాలి. ఆ ఆప్షన్ తెలుసుకుని మీరు వచ్చేస్తే సరిపోతుంది. అట్లకంటే అంతే గురుగారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, కొనసాగిద్దాం. 56వ కంద పద్యం చాలా కాంప్లికేషన్ గా ఉంటుంది. ఎవరికి తెలియని వాళ్ళకు మాత్రమే. అర్జునుడు ఇందాక అడిగినట్లే, గురువు గారు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారే అనేది నాది కూడా ఆవురు నాగేశ్వర ప్రసాద్ గారి తరపున నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు తీసేసుకోండి, ఆ కంద పద్యం తీసుకోండి. ఇంకా ఇది ఉంది ఆల్రెడీ, భగవద్గీతలో కూడా ఈ సూచన ఉంది అని చెప్పడం కోసం అది తీసుకున్నాను. ఇప్పుడు 56వ కంద పద్యం చూద్దాం. నేనే తానైతే నావలే ఈ నేలేనట్టి బ్రహ్మ నేననకున్నే, నేనందు నేను లేనిదే మేను జగత్తులైతోచి మృషనవు కూర్చొని. ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతారు. నాకు 10-15 రోజులు పట్టింది దీన్ని లోడేదానికి. గురుగారు చెప్పినట్లుగా దీన్ని నేను చెప్పినంత సులభంగా దీన్ని రాయడం వీలు కాదు. ఎదురుగా వాళ్ళు అడుగుతా ఉంటేనే చెప్పేదానికి వీలవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, సద్గురుమూర్తులు ఎంతో మందికి నేను ఫోన్ చేసి తెలుసుకోవడం, గురుగారి దగ్గర పోయి 4-5 రోజులు ఒకే కంద పద్యానికి టైం స్పెండ్ చేసి నేర్చుకోవడం వల్ల మాత్రమే చెప్పగలుగుతున్నాను తప్ప ఇది రాసేస్తే తెలుసుకునేది కాదండి. ఇప్పుడే చూడండి, నేనే తానైతే అన్నారు. ఈ నేనుకి తానుకి తేడా చెప్పాలంటే మరి ఉన్న వస్తువు లేని వస్తువు వస్తు నిర్ణయమైన వాడికే సాధ్యం. నాకు ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకొంచెం జ్ఞాన నేత్రం ఓపెన్ చేశారు. దాని ఏదో తేడా అంటారంట కదా, నాకు కూడా తెలియదు. అది మీరు ఓపెన్ చేశారండి, తలుపు ఓపెన్ చేసి వదిలిపెట్టారు. ఈ నేను తాను అనే 2 వస్తువులకి 2 పదాలకి అర్థం తెలియాలంటే, ఉన్న వస్తువు ఉన్నట్లు లేని వస్తువు లేనట్లు నిర్ణయమైన వారికి మాత్రమే సాధ్యము, సిద్ధము. కాబట్టి నేనే అంటే పూజారి వెంకటేశం, తానైతే అంటే పరిపూర్ణం అయితే అయ్యేది లేదండి.
ఉమ్, అయితే నా వలే అంటే పూజారి వెంకటేశం వలె ఈ అనేది ద్వాదశిలో ఈ అండి. ఉమ్, ద్వాదశిలో ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అంటే అక్కడ ఈ అంటే అర్థం ఏంటి? ఉత్తబట్ట బయలు అని అర్థం అండి. అదే అండి. ఆ, చూడండి, ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదండి, అవును అవును. ఈ సెల్లు అన్నప్పుడు ఈ అనే అక్షరం దేనికి సంబంధించింది? నాకు సంబంధించి సెల్లు ఈ సెల్లు చూడండి, ఈ సెల్లు అంటే ఈ అనే అక్షరం సెల్లుకు సంబంధించింది. ఈ అక్షరం సెల్లుకు సంబంధించింది. అవును. ఇప్పుడు ఈ గోడ అంటే ఈ గోడకు సంబంధించింది ఆ ఈ అనే అక్షరం. అవును. అట్లా ఇక్కడ చూడండి, నేను అనేది నాకు సంబంధించింది, తాను అనేది ఆ పరిపూర్ణానికి సంబంధించింది, నావలే అనేది మళ్ళీ నాకు సంబంధించింది అంటే పూజారి వెంకటేశానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ అనేది పరిపూర్ణానికి సంబంధించింది. మార్చి పెట్టాడు చూడండి. ఉమ్, ఈ క్లారిటీ నిజంగా నిన్న మీరు అడిగిన తర్వాతనే నేను కూడా పరిశీలిస్తున్నా. నాకు తెలిసినట్టు నాకు తెలియదండి. ఉమ్, ఈ పద్యానికి క్లారిటీ నేను చెప్పగలనని నాకు ముందు తెలియదు. ఉమ్, నిన్న మీరు అడిగింది నాకు బలంగా నాటుకునింది. ఆ, ఏమని, ఎందుకండి ఈ కాంప్లికేషన్ గా రాసి పెట్టారని చెప్పారు. అప్పుడు నాకు లైట్ వెలిగా. ఆ పని మీరే చేయాలి గురుగారు. ఆ? ఆ పని మీరే చేయాలి. ఎంతో మంది అదే 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 చూడండి, ప్రతి పదానికి ఆ క్లారిటీ వినండి. నేనే అంటే పూజారి వెంకటేశమే, లేక కావూరి నాగేశ్వర ప్రసాద్, లేకపోతే వింటున్నటువంటి మనం శ్రోతలు ఎవరైనా సరే, నేను కూడా మీతో పాటు వింటున్నానండి. గురువు మనకంటే అతీతుడండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీతో పాటు వింటున్నాను, గురువు మనందరికంటే అతీతుడండి. కానీ అంతా ఆయనే అయి ఉండాడండి. ములుగు చదనికి సందు లేకుండా ఉండేటప్పుడు మీలో గురువు లేకుండా ఎక్కడికి పోయినాడా? అంతా గురువే ఉన్నారండి. నేనే అంటే గుర్తిరుగుతున్న నేను, తానైతే గుర్తిరుగుతున్న నేను గాని పరిపూర్ణం అయితే నాలాగా అంటే పూజారి వెంకటేశం లాగా ఈ నేలేనట్టి బ్రహ్మ అంటే ఈ యొక్క ఉత్తబట్ట బయలు ఏది ములుగుచ్చదానికి సందు లేకుండా ఉంది, అది ఆ పరిపూర్ణము. నే లేనట్టి బ్రహ్మ అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, అనాది నిర్వికల్ప పరబ్రహ్మము, చావు పుట్టుకలకు సంబంధము లేనిది, ఆకాశానికి అతీతమైనది, అంతటా నిండి ఉన్నది. అది ఈ నేలైనట్టి బ్రహ్మ అంటే పరిపూర్ణం కూడా నేను అనకుండా ఉంటుందా అనాలి మరి. నేను అనుకున్నే అంటే అనకుండా ఉంటుందా అనాలి మరి. అంటుందా అనమను. అచల పరిపూర్ణ పరబ్రహ్మంలో ఎరుక ఉంటే చూపి. కమాన్, రెడీ, స్టార్ట్. చూడండి ఏమి దాని లక్షణం చేద్దాం. యస్యాంతర్నాది మద్యం నహి. శివరామ దీక్షలో మొదటి పేజీలో పెట్టారు కదండి దీన్ని. యస్యాంతర్నాది మద్యం నహికర చరణం నామ గోత్రం న సూత్రం నో జాతి నైవ వర్ణం అని పెట్టారు. మరి పరిపూర్ణ లక్షణాన్ని గురించి అచల ధ్యానంలో ఏం చెప్పారు? పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్య నిరుపద్రవం అని పెట్టారు. దీన్నే తెలుగులో మీరు అన్నట్టు సులభంగా రాసి పెట్టారు. అవధూత స్వామి కూడా 4 మూలల మీద కింద పైన అంతటా నిండి నిబిడీకృతం మీద రాశారు. పట్టించుకోరండి దాన్ని. దీనికి అటాచ్ అయిన వాడు దాన్ని ఎట్ట పట్టించుకుంటాడు? భ్రాంతిగా రాసే పెట్టారు ఆయన. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి శుభ్రంగా సద్గురు భక్తి శతకంలో ఉండదు ఇది. సద్గురు భక్తి శతకంలో ఈ మాట ఉంది. అప్పుడు అనుకున్నా నేను, అరే అనవసరంగా కష్టపడి పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం కదా అని ఇవన్నీ చదివినాం కదా, ఆయన అంత సులభంగా 4 మూలల మీదను కిందట అని శుభ్రంగా రాసేసినారు కదా అని చూసిన. రాసి పెట్టినప్పటికీ అది అదే అని వాడికి తెలీదు. అది కథ. నా జోబులోనే ఉన్నప్పటికీ కూడా అది తెలియకుండా ఉందన్నమాట. తెలియకుండా ఎట్టంటే నేనేం చేసినానంటే, టేబుల్ పైన నేను ఇంకొక లెక్చరరు ఇద్దరం ఒకే టేబుల్లో ఉన్నామండి డిపార్ట్మెంట్ లో. నేనేం చేశానంటే నా బండి కీసు టేబుల్ పైన పెట్టినాను అనుకుని ఆయన కీ తెచ్చి నా జోబులు వేసుకున్నా. చూడండి, నా టేబుల్ కి నా బండికి నా జోబులు ఆల్రెడీ ఉంది. ఇంకొక జోబులు ఆయన బండికి ఎత్తేసుకున్నా. ఆయన వెతుకుతా ఉన్నాడు. ఆయన బండికి కనపడలేదు. నన్ను అడుగుతాడు ఆయన, సార్ నా బండికి మీ జోబులో ఉంటుంది సార్ అంటాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం
అన్నమాట. నేనే ఉన్నది, ఇంకెవరు లేదాడ. ఆ, నేనే ఇప్పుడు దొంగ, కానీ నేను దొంగ నాకు తెలియదు కదా. అది ఇప్పుడు విషయం అంటే సాయంత్రం 5 అయిపోయింది, బయోమెట్రిక్ వేసినాము, బయటకు వచ్చేసినాము. దొంగ గాని దొంగ. దొంగ గాని ఇప్పుడు ఆయన బండి బీగాలు మొత్తం కాలేజ్ అంతా ఎదుగుతున్నాడు. ఆ, ఆయన కదే కొంచెం అంటే నేను రెగ్యులర్ లెక్చరర్ కాబట్టి కొంచెం గట్టిగా అడగడానికి, సార్ ఒకసారి జోబులు చెక్ చేసుకోండి అని చెప్పలేకపోతున్నాడు. ఆ, అంటే ఆయన గెస్ట్ లెక్చరర్ కాబట్టి కొద్దిగా ఏమంటే ఆఫీసర్ కదా, ఏమంటారని భయపడ్డాడు పాపం అంతే. ఆ, నేనే చూడవయ్యా, నా జోబులో మీకి నాకేంటికి, ఇది నా జోబులో నాకి ఉందని నాకి నేను చూపించి బండ్లు వేసుకుని బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. ఆయన మళ్ళీ ఎదురుగా వచ్చి ఏం చేశాడంటే, సార్ ఇంకో జోబులో చూడండి సార్ అంటాడు. ఆ, ఇంకో జోబులు చూస్తే ఆయనకి నా దగ్గరే ఉంది. ఆ, అంటే ఇప్పుడు దొంగ ఎవరు? నేనే. ఇప్పుడు మీరు చెప్పినట్టు తేటగా రాసి ఆల్రెడీ పెట్టున్నారు, నాకు తెలియదు అది ఎందుకని, నా దగ్గర బుక్ కూడా ఉంది. అట్లా ఇంకొకరు బండికి నేను జోబులు వేసుకుని అలవాటుగా నా బండికి ఏం వేసుకునేసి ఉన్నాను, కానీ అతని బండికి ఏం తెలుసు నేను జోబులు వేసుకుంటానా? నా వేసుకోను కదా. అట్లా ఈ నే లేనట్టి బ్రహ్మ నేననుకున్నే అంటే నేను అనేటువంటి ఎరుక లేనటువంటి పరిపూర్ణానికి మరుపు ఉండదు. ఎరుక ఉండే నాకే మరుపు ఉండి ఇంకొకటి బిగాలు నా జోబులు వేసుకొని పోతాడా? అది ఎరుకలో మరుపు. అది పరిపూర్ణంలో ఎరుక లేదు కాబట్టి మరుపు రాదు. దానికి ఈ బీగాలు గొడవ మీకు. పరిపూర్ణంలో ఎరుక లేదు కనుక మరుపు రాదు. ఎరుక అంటే పంచభూతాత్మకమైంది, పంచతన్మాత్రాత్మకమైంది ఎరుక. కాబట్టి ఎరుక లేని దాంట్లో మరుపు పెట్టొస్తుంది. కరెక్ట్ కదా. మొదటి లైన్ పూర్తయింది, ఇప్పుడు రెండో లైన్ కదా. నేనే అంటే ఎరుక, తానైతే అంటే పరిపూర్ణం అయితే, ఎరుక పరిపూర్ణం అయితే ఎరుకలాగా పరిపూర్ణం కూడా నేను 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 అని అహంకరించాలి. కానీ అహంకరిస్తా ఉందా? ఎందుకు అంటే దాంట్లో ఎరుక లేదు కాబట్టి అది మరవదు. ఎరుక లేదు కాబట్టి మరుపు లేదు. నాకు పూజారి వెంకటేశం అనే ఎరుక ఉంది కాబట్టి పూజారి వెంకటేశాన్ని మరిసిపోయి చేతులతో నా బీగాలు అనుకుని ఇంకొకటి బీగాలని నా జోబులోనే వేసుకుని లేదనేస్తున్నా. సరిపోను, ఇట్లాంటి పనులంతా చేయదు. ఎందుకని? దానికి ఎరుకే లేదు, కానీ అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 2 అర్థాలు చెప్తానండి. నెక్స్ట్ రెండో లైన్ లో ఉండే నేను చూడండి, నేనందు అనేటువంటి పదానికి 2 చెప్తాను, ఎందుకంటే మీకు మీరే నాకు ఆ విధంగా చెప్పిస్తాను. ఇది కూడా ఇక్కడ రెండో దానికి నేను అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణం అని తీసుకున్నారనుకోండి, పరిపూర్ణంలో ఎరుక లేనిదే అని అర్థం. నేనందు నేను లేనిదే. మొదటి నేను పరిపూర్ణము, రెండో నేను ఎరుక. నేనందు నేను లేనిదే అంటే నేను ఫస్ట్ పర్సన్ అండి, పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే సెకండ్ థర్డ్ పర్సన్లు కానిది. నేనందు పరిపూర్ణంలో ఎరుక నేను లేనిదే. ఇంకొక రకంగా 100 కంత పద్యాల్లోపు ఉంటుందండి, దీన్ని వింటే మీరు నేను ఇదన్నీ చెప్పుకుంటాను అక్కడే. వ్యాఖ్యలు ఆల్రెడీ ఉందండి, చెప్పున్నాను. నేనందు అంటే ఎరుకలో చూద్దాం. పూజారి వెంకటేశం అనే నేనులో గుర్తిరిగేటువంటి నేనులో కూడా నేను అనేది లేనిదే కదా. విచారిస్తే శూన్యం అండి ఇది. శూన్యంలో చూడండి, భూమి శరీరము నేను చెప్పాను, మీకు మళ్ళీ చెప్తాను. నేను గుర్తెరగబడతాను ఎట్ట అంటే మూలం లేకనేనండి. సింపుల్ గా చూపిస్తా. భూమి శరీరము, నీళ్ళే రక్తము. పంచభూతాలు భూమే శరీరము, నీళ్ళే రక్తము, అగ్నియే జ్ఞానము, వాయువే ప్రాణము. సరిపోయినాయి 4 చూసుకోండి. భూమియే శరీరము, నీళ్ళే రక్తము, అగ్ని జ్ఞానము, వాయువే ప్రాణము. ఈ 4 కూడితేనే ఆకాశం అయింది. ఈ 4ని లేకుండా ఆకాశాన్ని ఆకాశాన్ని చెప్పేదానికి నేనేది? చెప్పండి, నేనున్నాను అప్పుడు.
చెప్పలేదు. అందుకని నేనందు నేను లేనిదే అంటే నేను అనేదాన్ని ఆకాశానికి, జ్ఞానానికి, ఎరుక బ్రహ్మకు తీసుకుంటే కూడా నేను లేనిదే. రెండు అర్థాలు సరిపోయినాయా? సరిపోయి. నేనందు అంటే అచల పరిపూర్ణ గురువు అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే భగవద్గీతలో చాలా చోట్ల మాం విద్య అంటాడు. మాం విద్య నన్ను తెలుసుకో అంటే కృష్ణుని తెలుసుకోమనే, లేదు పరిపూర్ణాన్ని తెలుసుకొని నువ్వు లేదని తెలుసుకోమని. మాం విద్య అని లాస్ట్ కూడా ఏం చెప్పాడు? మాం ఏకం శరణం రజ అన్నాడు లాస్ట్ 66 18వ అధ్యాయం 66 కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అంటే ధర్మాన్ని అంతా గాలికి వదిలేమని కాదు, ధర్మాలని పాటించేటువంటి ఎరుకను పరిత్యజించు. ధర్మం అదే పాటించబడుతుంది పరిపూర్ణంగా ఉంటే. కాబట్టి సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం, నేను ఒక్కడే అయినటువంటి ఫస్ట్ పర్సన్ అయినటువంటి పురుషోత్తముడైనటువంటి అచల పరిపూర్ణమైనటువంటి నన్ను విద్ది తెలుసుకో. తెలుసుకుంటే తెలుసుకున్నవాడు లేదు. ఇంకొకరు తెలుసుకోకపోతే కూడా వాడు కూడా లేదు, కానీ వాడికి తెలియదు. అది సూచన, విషయ సూచన. కాబట్టి నేనందు నేను లేనిదే అంటే అచల పరిపూర్ణంలో ఎరుక లేనిదే నెంబర్ 1. ఎరుకలో కూడా ఎరుక లేనిదే. దాని ప్రూఫ్ చెప్తాను. ఆకాశంలో ఉండే 4 భూతాలని విచారిస్తే కూడా ఆకాశాదిక భూత నీకాత్మకమయ్యి ఈ జగమయ్యన్. కావూరు నాగేశ్వర ప్రసాద్కి అయ్యింది జగత్తుగా. ఆకాశం అంటే శూన్యం కదా. ఈ లైన్కి ఇలా చెప్పొచ్చని నాకు ఇంతవరకు తెలియదు. చాలా మంది అడిగారు నాకు, కానీ ఇంతవరకు ఇంత క్లారిటీ ఎగ్జాంపుల్ రాలేదు. ఆకాశాదిక భూతానీకాత్మకమయ్య ఈ జగమయ్యన్ అని రాశారు. అదేదో నెంబర్ నాకు గుర్తులేదు. ఆకాశ అధిక భూత, ఆకాశానికి ఇతరముగా తెలియబడుతున్నటువంటి 4 కూడా ఆకాశంలో అంటే శూన్యంలో భాగమే కనుక ఇవన్నీ కూడా శూన్యమని తత్వభౌతిక శాస్త్ర నిరూపణకర్త, విశ్వధర్మ నిరూపణకర్త, తత్వభౌతిక శాస్త్రవేత్త అచల ఋషి శ్రీ బాలాజీ సింగ్ స్పష్టంగా ఇది ఇంతే అని నిరూపించి చూపించారండి. ఇంతే, ఎరుక లేనిదే, అంతే, అది అనుమానమే లేదు. క్లియర్, అనుమానమే లేదు. నేనందు నేను లేనిదే, పరిపూర్ణంలో ఎరుక లేనిదే, ఇంతే, ఏం డౌట్ లేదు. మరి ఎట కనిపిస్తుందండి మనకు? మాట్లాడుతా ఉంది కదా, మేను జగత్తులై, అది పక్కనే మేను జగత్తులై. మేనులో ఉండే అబద్ధపు గుర్తు వల్ల ప్రపంచం తెలియబడుతుంది తప్ప, అంటే ఆకాశపు గుర్తు వల్లనే ఆకాశం తెలియబడుతుంది. కొన్ని భూమి తెలియడానికి నీళ్లు కారణమైంది, నీళ్లు భూమి తెలియడానికి అగ్ని కారణమైంది, ఈ 3 తెలియడానికి ప్రాణమైన వాయువు కారణమైంది, ఈ 4 తెలియడానికి ఆకాశం కారణమైంది కదా. ఆకాశం తెలియడానికి ఏం కారణమైంది? అప్పుడు ఆకాశమే, మళ్ళీ ఇంకా 6ది లేదు. ఆకాశం తెలియడానికి ఆకాశమే కారణమైంది. అంటే చెట్టు విత్తనం చెట్టు 2 చూస్తే భూమి, భూమికి నీళ్లు, నీళ్లకు అగ్ని, అగ్నికి వాయువు, వాయువుకి ఆకాశం, ఆకాశానికి శూన్యం. అంటే అబద్ధం. అదే మృష, అదే మృష అంటే అబద్ధం. మేను జగత్తులై తోచి మృషనవు చుందున్, మృషనవు కొంచున్, ఏదైనా ఒకటే. అదే కొన్ని పుస్తకాల్లో కొన్ని రకాలు రాశా. కాబట్టి గురువాక్యం చేత మాత్రమే ఈ యొక్క తోచినటువంటి తోపకము రద్దు అవుతుంది తప్ప తనకు తానుగా రద్దు కాదు. సంక్షిప్తంగా తాత్పర్యం చెప్పి మన 17వ అధ్యాయంలో గురుస్థితిని చూద్దాం. నేననే భావనతో కూడి ఉన్న ఎరుక ఈ భావనకు, ఎరుక భావనకు తావు లేకుండా దీనికి వేరుగా ఉంది పరిపూర్ణము. మొన్నంతా చెప్పుకున్నాం మనం. ఆకాశానికి ప్రకృతి అభిన్నం, ఆకాశానికి పరిపూర్ణము భిన్నం. అక్కడ చేసిన వ్యాఖ్య ఈ పద్యంలో కృష్ణప్రభువులు పెట్టారు చూడండి. మీరు నా చేత చేయించినటువంటి వ్యాఖ్య ఈ పద్యంలో పెట్టినాడు ఆయన. అది ఎలా సాధ్యమైందంటారు? మీరే చెప్పండి, నాకు కూడా ఆశ్చర్యం వేస్తుందే. మనం మీరు అడిగిన దానికి నా ద్వారా చేసినటువంటి వ్యాఖ్యనే ఈ పద్యంలో ఉన్నది. అది నేను చదువుకుంటే నాకు రాదు. నేననే భావనతో కూడి ఉండేది ఎరుక.
ఇట్టి భావనకు తావు లేకుండా దీనికి భిన్నంగా, దీనికి వేరుగా, స్పష్టంగా ములుగుచ్చేదానికి సందు లేకుండా నిబిడీకృతమై అంతటా నిండి ఉండేదే పరిపూర్ణము. ఆ పరిపూర్ణానికి ఈ నేను అనే గుర్తుతో ఎంత మాత్రము సంబంధం లేదు లేదు లేదు. ఇట్టి అబద్ధపు గుర్తు స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు మూలము గాని స్థానము గాని లేకనే జీవేశ్వర జగత్తులుగా తోచబడి ఈ త్రిపుటి ఇంతకు ముందు కవితమ్మ పాడినట్లుగా త్రివిధ సమిధల నొసగిన వారికి లేదు. త్రివిధ సమిధలు అంటే తనుమన ధనములు అంటారు. నేనంటాను తనుమన ధనములు అంటే అర్థం చెప్తా చూడండి. తనుమన ధనములు అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు. భూమే తనువు, మనసే చంద్రుడు, జ్ఞానమే ధనము. సూర్యుడే ధనం, తనువు, మనసు, ధనము. తనువే భూమి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందే వ్యాఖ్యానం. భూమియే తనువు, చంద్రుడే మనసు, సూర్యుడే జ్ఞాన ధనము. జ్ఞానాతీతమే పరిపూర్ణం అయిపోలే. ఈ మూడు ఏడుందంటే ఆకాశంలో, ఆకాశం నాలుగోది కాదు. వీళ్ళన్నీ ఆకాశంలోనే ఇవి తెలియబడుతున్నాయి. ఈ త్రిపుటిని ఇచ్చేస్తే ఆకాశంలో నువ్వు మూలం లేని గుర్తుతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు లేనివాడని నీకే తెలిసిపోతే మళ్ళీ రెండో వాడు ఎవడుండాలి కదా. అందులో 6 మతాలు కనపడదు అనేటువంటి విషయం, పరిపూర్ణంలో మతాలు, శాస్త్రాలు, సిద్ధాంతాలు ఏమి లేవనేటువంటి విషయం తర్వాత ఎపిసోడ్ లో, తర్వాతి కందపద్యానంలో వ్యాఖ్యకు తెలుసుకుందాం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞాన యజ్ఞం 2వ భాగం సద్గురు స్థుతి, శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయం ప్రారంభం. 17వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్న దానికి ముందుగా అధ్యాయాన్ని గురించి సంక్షిప్త సమాచారం ఇచ్చి సద్గురు స్థితికి వచ్చేస్తారు. నేరుగా జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, కుడుపూడి నాగేశ్వరరావు. సద్గురు స్థితి నాకు తెలిసి 2 రోజులుగా, ఈ రోజు రేపు సద్గురు స్థితి కావచ్చండి. 17వ అధ్యాయం సద్గురు స్థితికి ముందుగా ఈ అధ్యాయాన్ని గురించి మీకు చెప్తానండి. దీని పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఇప్పుడు శ్రద్ధను త్రయ అంటే 3 రకాలుగా ఉంటుందండి. ఈ త్రయ అనే పదం ఇంతకు ముందు ఏదో అధ్యాయంలో వచ్చింది, గుర్తుందే? త్రయ గుణత్రయ, సత్వ రజ తమ, అట్లాంటిదేనండి. ఇది కూడా దాదాపుగా 14వ అధ్యాయం వంటిదేనండి. చూడు, ఇది కూడా మీ వల్ల తెలుస్తుంది నాకు. గుణత్రయ విభాగ యోగం తర్వాత పురుషోత్తమ ప్రాప్తి, శ్రద్ధాత్రయ విభాగ యోగం తర్వాత మోక్షం అనేటువంటి ఆలోచనకే సన్యాసం ఇచ్చేస్తాం. ఇది వరుస. గుణత్రయ విభాగాన్ని తెలుసుకుని, గుణాతీతాన్ని తెలుసుకుని పురుషోత్తమ ప్రాప్తి జరిగింది. శ్రద్ధాత్రయ విభాగంలో నిజంగా శ్రద్ధ కలిగితే మళ్ళీ గుణాతీతుడయ్యి మోక్ష సన్యాస యోగాన్ని ప్రాప్తింపజేసుకుంటాడు. ఈ అధ్యాయంలో చెప్పబడిన విశేషాలు సంక్షిప్తంగా ఒక 2-3 వాక్యాల్లో చెప్పేస్తా. మొదటి 6 శ్లోకాలు ఎవరన్నా ఇంకా బాగా శ్రద్ధ ఎక్కువ ఉండే వాళ్ళు రాసి పెట్టుకోవచ్చు అవసరమైతే, ప్రారంభకులు. చూడండి, మొదటి 6 శ్లోకాలు శ్రద్ధ శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన తెలియబడుతుంది. శ్రద్ధ గురుగారు, శ్రద్ధ శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన అంటే ఇప్పుడు అసుర లక్షణాలన్నీ కలిపి. ఓకే గురుగారు, రైట్. ముందు అధ్యాయంలో చెప్పిన అసుర లక్షణాలన్నీ కలిపి 2 శ్లోకాల్లో చెప్పేస్తారు. ఇది వారి యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. ఓకే, మొదటి 6 శ్లోకాలు ఇదండి. శ్రద్ధ గురించి చెబుతాడు, శాస్త్ర విరుద్ధమైన ప్రవర్తన గురించి చెబుతాడు. ఈ 2 విషయాలని చెప్పేది మొదటి 6 శ్లోకాలండి. మొదటి 6 శ్లోకాలు. నెక్స్ట్ 7 నుంచి 22 వరకు 4 3 12. 4 ఏంటో చెప్తాను, 3 ఏంటో చెప్తాను. 4 3 12 అంటే నంబర్ 1 ఆహారం, నంబర్ 2 యజ్ఞము, నంబర్ 3 తపస్సు, నంబర్ 4 దానము. ఓకే.
చూడండి, ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము, ఈ 4 పదాలకు ఒక్కొక్క దానికి 3 రకాలు. ఆహారం అనుకో సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం. యజ్ఞం అనుకో సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామస యజ్ఞం. అట్టే తపస్సు అనుకో అది కూడా అంతే, సాత్విక, రాజస, తామస. దానం అంతే, దానం కూడా సాత్విక దానము, రాజస దానం, తామస దానం. 4 మూల 12. అది ఎంత తేటగా ఉంది చూడండి. చూడు, మొదటి 6 శ్లోకాలు శ్రద్ధ, శాస్త్ర విరుద్ధమైనటువంటి వారి ప్రవర్తన తెలియబడుతుంది. 7 నుంచి 22 శ్లోకాల వరకు ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము అనే 4 ప్రక్రియల గురించి సాత్విక, రాజస, తామస 4 మూల 12 రకాలుగా 7వ అధ్యాయం నుంచి 22వ శ్లోకం వరకు తెలియబడుతుంది. 23 నుంచి ఓంకారం యొక్క లక్ష్యము వ్యాఖ్యానించబడుతుంది. ఇది 8వ అక్షర పరబ్రహ్మయోగంలో జరిగింది. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. అక్కడ ఓంకారం గురించి, ఓంకార ధ్యానం గురించి చెప్పారు, లక్ష్యం గురించి కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఓం తత్ సత్ అనేటువంటి 3 పదాలు, దాని వివరాలు, దాని లక్ష్యాలు అన్ని కూడా స్పష్టంగా 23 నుంచి 27వ శ్లోకం వరకు చెప్పబడి, లాస్ట్ శ్లోకంలో ఈ అధ్యాయంలో చిట్ట చివరి 28వ శ్లోకంలో ఇది పాటించిన వాడి గతి అతోగతి, ఇక్కడనే వాడికి సుఖం లేదు, ఇంక మళ్ళీ సుఖం వాడు ఉంటుంది అని ముగిస్తారు. తర్వాత 18వ అధ్యాయంలో మళ్ళీ అర్జునుడి ప్రశ్నతో 18వ అధ్యాయం మొదలవుతుంది. ఇది 17వ అధ్యాయాన్ని గురించిన సంక్షిప్త సమాచారం. మీకు నేను ఏదైనా చెప్పాలనుకుంటే గురుముఖత దాన్ని పూర్తిగా నేర్చుకుని నా అనుభవంలోకి తెచ్చుకోకుండా నేను మాట్లాడలేను. ఇది అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశం అండి. దీనికి ముందుగా ఈ అధ్యాయం మొదలవడానికి మనకు ఈ రోజు రేపు తర్వాత 3వ రోజు మొదలవుతుంది అనుకుంటాం. ఈరోజు సద్గురు స్థుతిని గురించి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లు తెలుసుకున్నామండి. గుర్తుపెట్టుకోండి, సద్గురు అంటే 13 నిమిషాలు ఉందండి. ఈ యొక్క ఈ రోజు క్లాస్ లో 13 నిమిషాలు ఉంది. సద్గురు స్థుతి అంటే గుర్తుపెట్టుకోండి, సాజన్మ సాకార సద్గురు స్థుతి అని మనసులో పెట్టుకోండి. గురువు అంటే ఆడుండారు అని అనుకోబోతారు. మానవ రూపంలో మనకు తెలియజేస్తున్న జ్ఞానేశ్వరియే సద్గురు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి మాట్లాడటం లేదు మన దగ్గర, కృష్ణార్జునులు కాదు. ఈ 2 రోజులు రెడీ స్టార్ట్. చూడండి, తమ యోగ సమాధి ద్వారా నామరూపాత్మక జగత్తు యొక్క బంధనము తెగిపోతుంది సద్గురు వల్ల. దీని నుంచి విముక్తి లభింపజేసేటిది సాజన్మ సాకార సద్గురు రాజే. అతనే గణేశుడు. గణేశునకు నేను నమస్కరిస్తాను అంటే అర్థం ఏంటంటే, గణములకు ఈశుడు అంటే జీవితంలో విఘ్నాలను తొలగించి వెలుగును ప్రసాదించేటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తియే గణేశునిగా భావించి నమస్కరిస్తున్నాను. ఇది సద్గురు స్థుతి. గణాధిపత్యం అని మొదట అంటారు కదా, ఇప్పుడు దానికి అర్థం చెప్తాను మీకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇంతవరకు మీరు విన్నారు కదా. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి అర్థం మాత్రం కొత్తగా వింటాం. అది నాకు కూడా తెలియదు ఇప్పుడు చెప్పబోయేది. చూడండి, తొండాన్ని పెట్టుకొని కూర్చున్నటువంటి ఏనుగు ఆకారంలో ఉండేటువంటి వినాయకుడు అని మామూలుగా వాచ్యార్థం కనపడుతుంది. ఇక్కడ అట్లా కాదు, ఆ మాటే రాదు ఎక్కడ చూసుకోండి. అది కనపడే వాళ్ళు సాజన్మ సాకార సద్గురువును చేరని వాళ్ళకి, చేరిన వాళ్ళకి గురువే గణేశుడు. ఎట్లా చెప్తాను. శుక్లాంబరధరం విష్ణుం. విష్ణుం అంటే అంతటా వ్యాపకాతీతమై ఉండేటువంటి వాడు, ఒక మానవ రూపంలో వచ్చిన వాడే విష్ణువు. దానికి ప్రూఫ్ అక్కడ శుక్లం అంటే, అక్కడ చూడండి, శుక్లం అంటే శుక్ల శోణితాల కలయిక వల్లనే వచ్చినటువంటి దేహం కావచ్చు. అది తెల్లని వస్త్రములు ధరించింది అంటే, అంబరం అంటే ఆకాశం అండి. శుక్ల అంబరధరం, తెల్లని శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపము అని అర్థం అండి. అది శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అనేది కూడా ఇదేనండి.
శాంతినే ఆకారంగా ప్రశాంతమైనటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి ఆయన మరి అశరీర గురుమూర్తి ఒక శరీరంతో వచ్చాడు అని అర్థం. శుక్లాంబరధరం విష్ణు అంటే వ్యాపకాతీతమైనటువంటి అచల గురుమూర్తి, సృష్టికి ముందే ఉన్నటువంటి అచల పరిపూర్ణమే ఒక రూపంగా ధరించిన ముందరకు వచ్చింది. ఆయనకు శరీరం కర్త కాదు, ఆయన శరీరానికి ఆయన కర్త కాదు, ప్రపంచానికి బోధించడం కోసం వచ్చాడు ఆయన గణేశుడు. కాబట్టి శుక్ల అంబరధరం విష్ణు, సాక్షాత్తు వికార రహిత విష్ణువే వికార సహిత విష్ణువుగా నాకు బోధించడానికి దిగొచ్చినటువంటి దేవుడు ఈయనే గణేశుడు. నా జీవితంలో విఘ్నాలను పోగొట్టాలంటే నాలాగా ఒక మానవ జన్మ ధరించి నా దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈయన శ్రీ మహావిష్ణువే. ఇది గురు చరిత్రలో చాలా క్లియర్ గా ఉందండి. ఎప్పుడు కూడా భార్య తన భర్తను శ్రీ మహావిష్ణువుగా భావించాలి, భార్య తన భర్తను శ్రీ మహావిష్ణువుగా భావించాలి అనేటటువంటి విషయం గురు చరిత్రలో చాలా స్పష్టంగా చెప్తారు. క్లియర్. చూడండి, గణేశునికి నమస్కారం అంటే ఇక్కడ సాజన్మ సాకార సద్గురుమూర్తికి నమస్కారం అని అర్థం. శుక్లాంబరధరం విష్ణు అంటే ఆకాశమే శరీరముగా ధరించి నా ముందుకు వచ్చినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తికి. ఆయన శశి వర్ణం, శశి అంటే చంద్రుడు అండి. చంద్రుడే మనస్సుగా కలిగిన వాడు. సరిపోయిన ప్రకృతే శరీరంగా కలిగిన వాడు, చంద్రుడే మనస్సుగా కలిగిన వాడు. కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం, ఆకాశము ఆయన దేహము, చంద్రుడే ఆయన మనసు. అంటే ప్రకృతి నా గురువు కదా, క్లియర్ గా ఉంది. కాబట్టి ఆకాశాన్ని శరీరముగాను, చంద్రుడిని మనసుగాను, సూర్యుడిని బుద్ధిగాను. బుద్ధి ఆయనకు ఇద్దరు భార్యలు అంట కదా గణేశుడికి, సిద్ధి బుద్ధి భార్యలు అంట కదా. సిద్ధి బుద్ధి భార్యలు అంటే సిద్ధి అంటే ఆయన ముందే పరిపూర్ణుడని అర్థం, బుద్ధి అంటే మనకు చెప్పడానికే రూపం ధరించాడని అర్థం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటే అర్థం ఏంటంటే గురువుకి 2 చేతులు, శిష్యుడికి 2 చేతులు, రెండిట్లోనూ ఆయనే ఉండి సాధన చేస్తూ ఉంటాడని అర్థం. చతుర్భుజం అంటే అర్థం ఏంటంటే మీ 2 చేతులు ఆయనే, నా చేతులు కూడా ఆయనదేనండి. ఇంకెట్లా మరి చతుర్భుజం అంటే? కాబట్టి అర్ధనారీశ్వరుడు కదా, గురు శిష్యులు ఇద్దరు ఆయనే. పార్వతి పరమేశ్వరుడికి చెప్పింది అంటే అర్థం ఏంటంటే ఆయన అర్ధనారీశ్వరుడు అండి. సగం పార్వతి సగం పరమేశ్వరుడు కదా. పార్వతి అంటే శిష్యుడు, పరమేశ్వరుడు అంటే గురువు. సాజన్మ సాకార సద్గురువు కింద లెక్కది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన వదనము, ఆ వదనము అనే పదానికి నోరు అనే అర్థం ఉంటుంది, ముఖము అనే అర్థం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ముఖం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏనుగు తొండం ఎప్పుడు చలనంతోనే ఉంటుంది. కానీ ఏనుగు తొండాన్ని నరికి తెచ్చి మనిషికి పెడితేనే అది దేవుడిగా పూజిస్తున్నారంటే అర్థం ఏంటంటే మానవుడిలో మాత్రమే చలనాన్ని ఆపుకుని పరిపూర్ణుడయ్యే అవకాశం ఉంటుందని అర్థం. ఇప్పుడు కూడా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. మీరే చూడండి, సర్వ విఘ్నములు అంటే జనన మరణాలకు సంబంధించినటువంటి అన్ని భ్రాంతులు తొలగాలని ఆయనకు నేను ప్రార్థిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది జ్ఞానేశ్వరి తన గురువైన నివృత్తినాథుని ప్రార్థించిన విధానము. ఇంకా ఆటోమేటిక్ గా వింటున్న మనమంతా శ్రోతలంతా వాళ్ళ గురువుని ఇట్లే ప్రార్థించుకుంటే సరిపోయింది. కాబట్టి గణేశునికి నేను నమస్కరిస్తాను అంటే అర్థం ఏంటంటే సాజన్మ నకార సద్గురువుకి నమస్కారములు. ఎందుకయ్యా? త్రిపురాసురులు శంభుని ముట్టడించి కోటలో బంధించినప్పుడు రామనామ స్మరణ వల్లనే శంభువు ఆ బంధము నుండి ముక్తుడయ్యను. పురాణ ప్రక్షిప్తం. పురాణాలు ఎప్పుడు కూడా సింబాలిజం అన్నమాట. త్రిపురాసురులు అంటే సత్వరజతమో గుణాలండి. మన్మధుడిని భస్మం చేశాడు శివుడు అంటే అర్థం ఏంటంటే మన్మధుడు కామానికి ప్రతీక, కోరికకు ప్రతీక. సత్వరజో తమో గుణాలకు అతీతుడైనటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి సాక్షాత్తు రాముడే. రామ అంటే జీవన విధానం అండి. రామాయణము అంటే మానవుడే మహనీయుడు ప్రయాణం అండి. ఆయనం అంటే ప్రయాణం.
ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అంటే మానవుడు స్థాయి నుంచి దివ్య మానవుడిగా ప్రయాణం. దానికి అడిగలేదు కాదు, గురుముఖంగా ఉన్నతుడవడానికి, ఉన్నతమైనటువంటి అచల పరిపూర్ణాన్ని అపరోక్షం చేసుకోవడానికే రామనామ స్మరణ. పక్కన చెప్తాడు ఆయన, ఏదైతే ఉండేది చదువుతున్నా అంతే నేను. ఏ విధంగా త్రిగుణ జాలమునందు చిక్కుకొని, అదే చూడండి మళ్ళీ, త్రిగుణ జాలమునందు చిక్కుకొని ఉన్నటువంటి ఆత్మ కూడా అంటే ఇరుక కూడా మానవుడు అనేటువంటి మానవుడిలో జీవదశ అనే బంధంలో పడి ఉండదు. నేను, నాది, నాకు ఇది శాశ్వతం, నా భార్య, నా కూతురు, నేను చెప్పినట్టే వినాలా, ఇది పెద్ద రోగం మనిషి. అది అయ్యా సద్గురుమూర్తి మీ స్మరణ వల్ల, ఎందుకంటే ఆయన ఆచరిస్తున్నాడు, మీ స్మరణ వల్ల మాత్రమే ముక్తిని పొందగలదు. ముక్తిని పొందడం అంటే నేను అంటే ఎరుక లేనిదని తెలుసుకోవడమే ముక్తి. కాబట్టి నేను గాన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మిమ్మల్ని పోలిస్తే ముగ్గురు మీకు సాటి రారు అంటాను. కావాలని చూడండి, శంకరుని మిమ్ము పోల్చి చెబితే గురువు అయిన మీ మహత్వమే గొప్పదని చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు నాకు వచ్చి చెప్పలే, వాళ్ళ ముగ్గురు కంటే ఉన్నతుడు కాబట్టి మీరు వచ్చి నాకు చెప్పారు. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర కదా. గురు సాక్షాత్తు పరబ్రహ్మ ఈ గణేశుడు. అందుకే గణేశునికి వాళ్ళకంటే ముందు పూజ. గణేశునికి ముందు పూజ అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తికే ముందు పూజ అని అర్థం. కానీ దానితో పాటు ముముక్షువులను అంటే ఇక్కడ వింటా ఉండేది జ్ఞాన యజ్ఞంలో పూజారి వెంకటేశం ఒకడే. కావూరి నాగేశ్వర ప్రసాద్ చెప్తా ఉంటే పూజారి వెంకటేశం వింటూ ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు అని. దీనివల్ల జరిగే పరిణామం ఏం తెలుసా? ఆశ్చర్యకరంగా వందలాది మంది, వేలాది మంది ముముక్షువులను ఈ మాయాసాగరం నుంచి దాటించేదానికి ఈ పూజారి వెంకటేశాన్ని, కావూరి నాగేశ్వర ప్రసాద్ని ఒక నావలాగా వాడుకుని ఎంతో మంది ప్రజల్ని దాటించేస్తున్నాడు ఆయన. ఒక నావలాగా వాడుకునేటువంటి సౌలభ్యం ఆయనకుంది. నీ యందే ఉన్నది సద్గురు మహారాజా. కావూరి నాగేశ్వర ప్రసాద్ని, పూజారి వెంకటేశాన్ని ఒక నావలాగా, ఒక పరికరం లాగా, ఒక కలం లాగా, ఒక రేడియో పెట్టి లాగా, ఒక టేప్ రికార్డర్ లాగా, ఒక టీవీ లాగా వాడుకొని మొత్తం ప్రపంచంలో ఎంతో మందిని అచల పరిపూర్ణులుగా తయారు చేసేటటువంటి ఆ యొక్క నేర్పు కలిగినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి. నమస్కారం తండ్రి. మిగతా సద్గురు స్థితి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఓకే. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. శ్రీకృష్ణ పరమాత్ముడే కృపజూపి శ్రీకరంబగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పెనర్జునునకు. శాస్త్ర విధి వదిలేసిన భక్తితో శ్రద్ధగా పూజింతురే సత్వరజోతమస్సులో మాధవ వారి నిష్ఠ ఎట్టిది. అర్జునుని ఈ పలుకును సూటిగా తలపుల రత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్
పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం